శ్రీకృష్ణుడు తన తలపై నెమలి ఈక ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా? ఈ రహస్యం తెలుసుకుంటే మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇది త్రేతాయుగంలో జరిగిన ఒక భావోద్వేగమైన కథ. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి వనవాసంలో చిత్రకూట పర్వతంపై విహరిస్తూ ఉండేవారు. ఒకరోజు సీతమ్మకి తీవ్రమైన దాహం వేసింది. ఎంత వెతికినా వారికి మంచి తాగునీరు దొరకలేదు. దాంతో సీతారాములు ప్రకృతిని ప్రార్థించారు. వెంటనే వనదేవత నెమలి రూపంలో వచ్చి వారి ముందు ప్రత్యక్షమైంది. ఇక్కడికి దగ్గర్లోనే ఒక సరస్సు ఉంది, నా వెంటరండి, నేను దారి చూపిస్తాను అని చెప్పింది. నెమలి వేగంగా ముందుకు వెళ్లడం ప్రారంభించింది. సీతారాములు దాని వెంట నడవడం ప్రారంభించారు. వారికి దారి సులభంగా కనిపించేందుకు నెమలి తన ఒంటిమీద ఉన్న ఈకలను ఒక్కొక్కటిగా దారంతా వేస్తూ వెళ్ళింది. ఆ ఈకలను అనుసరిస్తూ సీతారాములు ముందుకు సాగారు. చివరికి వారు సరస్సు చేరుకున్నారు. కాని అక్కడికి చేరుకునేసరికి తన ఈకలను బలవంతంగా పీకడం వల్ల నెమలి ప్రాణాలు విడిచింది. ఆ దృశ్యం చూసి శ్రీరాముడు ఎంతో బాధపడ్డాడు. నెమలి త్యాగాన్ని గుర్తుంచుకుంటూ ఆయన ఒక మాట ఇచ్చాడు. నీ త్యాగం మరువలేనిది, నా మరొక అవతారంలో నీకు గొప్ప స్థానమిస్తాను అని ఆశీర్వదించాడు. కాలం గడిచింది. ద్వాపరయుగంలో శ్రీరాముడు కృష్ణుడిగా అవతరించాడు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి కృష్ణుడు తన కిరీటంపై నెమలి ఈకను ధరించాడు. అందుకే ఈరోజు వరకు కృష్ణుడి తలపై నెమలి ఈక కనిపిస్తుంది. ఇది ఒక త్యాగానికి ఇచ్చిన గౌరవం. ఇది కృతజ్ఞతకు నిలువెత్తు ఉదాహరణ. ఇది ప్రేమకు ప్రతీక. మీరు కూడా భక్తితో కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.